ఇంతకు ముందు కూడా ఇలాగే చేసావా? నువ్వేదో బ్రహ్మాండంగా చేస్తావని మెచ్చుకొని మళ్ళీ చేయమన్నాను. అసలు నీకు వండొచ్చా? రాదు మావయ్య. మరి లాస్ట్ టైం ఎలా చేసావు? వంట రాదంటే బాగోదని నాన్నమ్మ అలా చేసింది. ఇప్పుడు ఆ తులసి టైంకి తెచ్చిస్తే ఇలా చేసావు అంతేగా? ఏవే ఈ ముక్కేదో ముందే ఏడవచ్చుగా, ఇలా నా పరువు తీయడం ఎందుకే? నువ్వు అదే పనిగా పొగుడుతా ఉంటే వంట రాదని చెప్పలేకపోయా. ఛీ! అవును, అది కాని తెచ్చిపోతే ఏం చేసేదానివే? ఏ సత్యవతి కాళ్ళలో పట్టుకునేది. సర్లే తినండి. నేను తిన్నాం. అసలు నిన్ను కాదే ఆ మంగళాంబ పిన్ని అనాలి. సారీ అత్తయ్య. కూరేసుకుని తినకపోతే అన్నమైనా తిను, పప్పు వేసుకుని. నేను ఇలా మాడాలనేగా అది ఫోన్ చేసింది. మీ చెల్లెలి చేతి వంట మీకు బాగా ఇష్టం కదా, తినండి 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 చాలు తినండి. చాలు. నువ్వు తినరా, నీకు ఇష్టంగా తిను. అయ్యో, తినరా. నానా నిజంగానే అత్తయ్య చేతి వంటే వంట. తినరా, బాగా తిను. నేనేం తినట్లేదమ్మా, నాన్న కొట్టిస్తున్నా. అవును, వాడు తినట్లేదు, వడ్డిస్తున్నాడు. తినరా. నానా అత్తయ్య చేతి వంట అమృతం నాన్న, టేస్ట్ అదిరిపోయింది. కమ్మగా ఉంటుందిరా, తిను. నీ చేతి వంట తిని చాలా రోజులైంది అన్న బాధం లేదురా. ఈరోజు ఆ బాధ తీరిపోయింది. కర్రీ చాలా చాలా బాగుంది ప్రియా. వీలు పడకే గాని లేకపోతే రోజు చేసి పెట్టేదన్నయ్య. వెంకటలక్ష్మి తనే ఆ కర్రీ చేసింది అన్నట్టు కలరింగ్ ఇచ్చింది కదా మామయ్య. ఏదో దాని తిప్పలది పడింది, వదిలే. దాన్ని నేర్పించాలనేగా నువ్వు ఫోన్ చేసింది. నీ ప్లాన్ వర్కౌట్ అయింది, అది ఫ్లాప్ అయింది. నీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? బ్రహ్మాండంగా ఉందిరా, ఏ సమస్య లేదు. రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళాలనుకుంటున్నాను. అదేంటన్నయ్య, ఇంకా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు కదా? ఇలా అలవాటు పడితే తర్వాత కొన్ని రోజులకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి. అన్ని విధాలా బాగున్నప్పుడు ఇంట్లో ఎందుకు? బయట లా అండ్ ఆర్డర్ కూడా బాగాలేదు. నేను అర్జెంటుగా జాయిన్ అయిపోవాలి. ఇదిగో, రేపు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నువ్వే ఎదురు రావాలి ప్రియా. అలాగే అన్నయ్య. ఇదిగో తులసి, నేను ఇంట్లో ఉండను. నువ్వు ఆ వెంకటలక్ష్మితో గొడవలు పడకు. దీనికి ఎప్పుడు దాన్ని నేర్పించడమే పని అన్నయ్య. దాని పని దాంది, దీని పని దీంది. ఇదిగో మామయ్య, నీకు ధైర్యం ఉంటే మా ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళు. అంతేగాని ఈ హాట్ బాక్స్ రాయబారాలు నా వల్ల కావు. పైగా దాని పని దాంది, దీని పని దీంది అంటావే. మీ అన్న చెల్లెళ్ళ మధ్య నేను అలిగిపోతున్నాను. ఇంకా మాట్లాడింది చాలు, నువ్వు ఫోన్ పెట్టే. ఏమైంది తులసి? సగం అట్టయింది, సగం ఇట్టయింది. ఏమైంది ప్రియా దానికి? ఇది ఇంతేలే అన్నయ్య, తింగర మొహం. ఏ, నన్ను తింగర మొహం అంటావా? ఫోన్ కట్ చేయి, నువ్వు ఫోన్ కట్ చేయి. ఏమైందే నీకు? ఏం కాలేదమ్మా, మామయ్య వెనకాల ఆ దుర్గం వచ్చి నిలబడింది. నువ్వెప్పుడొచ్చావు? తమరు తమ బాధల్ని చెల్లెలు గారితో చెప్పుకున్నప్పుడు, రుచుల గురించి మెచ్చుకుంటున్నప్పుడు
రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురు రమ్మని రిక్వెస్ట్ లెటర్ పెట్టినప్పుడు. ఓ చాలాసేపు అయిందనమాట వచ్చి. వినబట్టే మీ బుద్ధులు తెలుసుకోగలిగాను. అనవసరంగా వెంకటలక్ష్మిని కేకలేశాను. వచ్చిన ఎదుర్లు జరిగిన ఎదుర్లు చాలేదనా మళ్ళీ ఎదురు రమ్మంటున్నారు? ప్రియ ఎదురు రావడం వల్ల నాకేం కీడు జరగలేదు. జరిగిన కీడుకి మీ గుండెలో ఉన్న బుల్లెట్టే సాక్ష్యం. కీడు జరిగితే బుల్లెట్ ప్రాణాలు తీసుకుని లోపలికి వెళ్ళాలి. బా, కాస్త మంచి మాటలు మాట్లాడటం నేర్చుకోండి. ముందు నువ్వు మంచిగా ఆలోచించడం నేర్చుకో. మీరు బుద్ధులు మార్చుకోండి, నేను నేర్చుకుంటాను. తప్పుకోండి. అపార్థాలు పెంచుకుంటుంది. ఏ అనర్థానికి దారితీస్తుందో అర్థం కావట్లేదు. సత్యవతి, ఏంటే? లక్ష్మి బ్యాగ్ సర్దుకుంటుందమ్మా. బట్టలు సర్దుకుంటుందా? పద. ఏంటి మళ్ళీ బ్యాగ్ సర్దుతున్నావు? మధ్యాహ్నం కూర విషయానికి అరిచానని అలిగావా? అభిమానించేదానివి నువ్వన్నావని నేనెందుకు అలుగుతానత్తయ్యా? మరి బ్యాగ్ ఎందుకు సర్దుకుంటున్నావు? అత్తయ్య దగ్గర నిజం దాచినందుకు. అత్తయ్య ఎంత సపోర్ట్ చేసినా ఆదిత్య బావను నా వైపుకు తిప్పుకోలేకపోతున్నందుకు. ఆ తులసి చేతిలో మళ్ళీ మళ్ళీ ఓడిపోకుండా ఉండటానికి మంగళగిరి వెళ్లి మోకాళ్ల మీద మెట్లెక్కి తప్పులు మన్నించమని, బావ మనసు మార్చమని మొక్కుకుని ముడుపు కట్టొద్దామని వెళ్తున్నా. హే, మోకాళ్ళ మీద మెట్లెక్కడాలు ముడుపులు కట్టడాలు ఇవేవీ అవసరం లేదు. అవన్నీ నీ వల్ల అయ్యే పనులు కాదు గాని వదిలేసే. ధైర్యంగా ఉండు. నీ మనసులో కోరికలు ఎలా నెరవేరాలో అది ఆలోచించు. వంట రాదు అన్నానని వాడు నవ్వాడని అదేదో అందని బాధపడకే. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ మీద నమ్మకం ఉందత్తయ్యా, కానీ ఆ తులసి విషయంలోనే భయపడాల్సి వస్తుంది. అయ్యో, దానికి నేనంటే ఎంత చులకన కాకపోతే మధ్యాహ్నం నన్ను ఆసే ఓసే మీ అమ్మగారికి ఇవ్వు అని పని మనిషి కన్నా హీనం చేసి మాట్లాడింది అత్తయ్యా. ఆ తులసి అందని బాధపడుతున్నావా? నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి? దుర్గమ్మ మెచ్చిందానివి నువ్వు. అయినా అది నీకు పని మనిషితో సమానం. ఇదిగో, ఒక్కటంటే 100 అనేలా ఉండాలి గాని ఏడిస్తే ఎలాగా? ఇంకా తేలికైపోతావు కదా. మాటలకు చేతలు సమాధానం కావాలి. అప్పుడే నువ్వు నాకు నచ్చేది. పిరిగితాల్లో ఏడిస్తే ఎలాగే? దాని పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు. టైం వచ్చినప్పుడు దాంతో నీ కాళ్ళు పట్టిస్తాను, సరేనా? సరే అత్తయ్యా. సరే, బట్టలని తీసి అలమార్లో పెట్టు. అలాగే అత్తయ్యా, నువ్వేది చెప్తే అదే చేస్తాను. పద. తులసి, నన్ను ఎగతాళి చేస్తావా? ఈసారి అత్తయ్యనే రంగంలోకి దించాను. భవిష్యవాణి చెప్పింది. ఇక నీకుంది చూడు బడిత పూజే. వెర్రి కేకలు పెట్టిస్తాను చూడు. మీ మొండితనం మీదే కాని నా మాట వినరా? ఇందులో మొండితనమేముంది? ఎన్నాళ్ళింట్లో కూర్చోమంటావు? ఆపరేషన్ చేసి ఆ గుండె పక్కన ఉన్న బుల్లెట్ తీసాక వెళ్ళొచ్చని చెప్పాను కదా. నా మాట వింటే వచ్చే నష్టమేంటో చెప్పండి. అంటే 6 నెలలు ఇలాగే ఉండమంటావా? సిటీలో క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పానుగా. బాధ్యత లేకుండా కూర్చుంటే వీధి వీధికి ఒక సైదు లాంటి వాళ్ళు తయారవుతారు. నాలాగే సిటీలో సగం మంది బాడీలో బుల్లెట్లు పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ భార్యగా ఆలోచించడం నేర్చుకో. ఏంటి మావయ్య, డిపార్ట్మెంట్ లో మీరొక్కరేనా ఆఫీసరు? ఇంకా లేరా? ఆ రేట్ ఏదో తగ్గించే బాధ్యత వాళ్ళకి లేదా? ఎవరి డ్యూటీలు వాళ్ళకుంటాయి. తెలియని విషయాల్లో తలదూర్చి సలహాలు ఇవ్వకో. ఇప్పుడు అదేం తప్పు మాట్లాడింది? అమ్మా, నాన్న ఇంట్రెస్ట్ నాన్నది. నాన్న గురించి అన్నీ తెలుసు కూడా ఎందుకమ్మా డిస్కషన్?
నా గురించి ఎవరు తెలుసుకోవటం లేదురా. నా బాధ ఎవరు అర్థం చేసుకోరు. డిపార్ట్మెంట్ లో సర్వం ఈయన అయినట్టు నువ్వు మాట్లాడతావేంట్రా? ఎవరి ఆలోచన వాళ్ళది. నన్ను వారించే ప్రయత్నం చేయకు దుర్గా. అది కాదు మామయ్య గారు, అత్తయ్య మీ ఆరోగ్యం గురించే కదా బాధపడుతుంది. నా ఆరోగ్యం గురించి నాకు తెలీదా? నెలతాగా ఉంటేనే ఎందుకు డ్రెస్ వేసుకుని తయారవుతాను? ధైర్యం చెప్పి పంపించాలి కానీ అడ్డుపడే ప్రయత్నం నాకు నచ్చదు. అత్తయ్యకి నచ్చట్లేదుగా. వెంకటలక్ష్మి, నాన్నేం చెప్తున్నారో అర్థం కావట్లేదా? ఆల్రెడీ తయారై బయలుదేరారు. వద్దనే కారణాలు నువ్వేం చెప్పొద్దు, ఓకే? సచివతి, వెళ్ళి హారతి పళ్ళం తీసుకురావే. ఈయన వినే రకం కాదు, పైగా వీడొకటి తయారయ్యాడు. వెళ్ళు. సరే. రండి, నేను ఎదురొస్తాను. హ్మ్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ రా. ఏమైంది ప్రియా? రావట్లేదంటే లాగు. ప్రియా, మామయ్య వెళ్ళిపోతున్నట్టున్నాడు. ఎలాగా? రా, రా, రా. పెద్దాయన ఎవరో గుద్ద చెరిపారా? ఉండండి, ఎవరో ఒకరిని హెల్ప్ అడుగుతా. కాపాడండి, రక్షించండి, నన్ను రక్షించండి. హెల్ప్! హెల్ప్! యాక్సిడెంట్ అయింది, ప్లీజ్. హెల్ప్! హెల్ప్! అదేదో తులసిలా ఉంది. లిఫ్ట్ అడుగుతోందేంటి? కారు పక్క కాపు. ఆపే ఆపే, చూద్దామేంటో. ఆపండి, మామయ్య వాళ్ళ కారులో ఉంది. దుర్గమ్మ, హెల్ప్! కారు ఆపండి. ఎందుకే కారు ఆపావు? ఎవరినో పాపం కారు గుద్దేసి వెళ్ళిపోయింది. బ్లడ్ ఆగిపోతుంది. కాపాడండి. అర్జెంట్ గా తనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, కాపాడండి, కాపాడండి. తను కృష్ణప్రసాద్ గారి భార్య, ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. దుర్గమ్మ, కాస్త హెల్ప్ చేయి. అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్దాం ప్లీజ్. దుర్గమ్మ, ప్లీజ్ దుర్గమ్మ, మనకెందుకు రిస్క్ అత్తయ్యా, వెళ్దాం పదా.
ప్లీజ్ రిస్క్ ఏం ఉండదు. ఒక ప్రాణాన్ని కాపాడిందని అవుతావు. ప్లీజ్ దుర్గమ్మ. మేడం మీకు రిస్క్ ఏంటి? సార్ పోలీస్ ఆఫీసర్ కదా, కాస్త పెద్ద మనసు చేసుకుని రక్షించండి మేడం. మాకు అర్జెంట్ పనుంది. ప్రాణం కాపాడితే పుణ్యం వస్తుంది. వాళ్ళ జీవితం కాపాడిన వాళ్ళు అవుతారు మేడం, అన్నీ తెలిసిన వాళ్ళు. ప్లీజ్ మేడం కాపాడండి. ఈ అమ్మాయి ఎన్నో వెహికల్స్ ఆపే ప్రయత్నం చేసింది. ప్లీజ్ మేడం. ప్లీజ్ దుర్గమ్మ, ఆలస్యం చేస్తే అతని ప్రాణాలు పోతాయి. ప్లీజ్ దుర్గమ్మ, ప్లీజ్. కుదరదు అని వెళ్ళిపోతే దానికి మంచి పేరు, నాకు చెడ్డ పేరు వస్తుంది. థ్యాంక్స్ మేడం. అతను తీసుకుని వెళ్ళండి. దుర్గమ్మ థ్యాంక్ యూ. ఆయన త్వరగా కార్లో ఎక్కించండి, త్వరగా. పట్టండి పట్టండి, త్వరగా పట్టుకోండి. డ్రైవర్ తీసుకెళ్ళు. అలాగే మేడం. కార్ ఇచ్చి దానికి జనంలో మంచి పేరు వచ్చేలా చేసావత్తయ్యా. నాకు చెడ్డ పేరు రాకుండా చూసుకున్నాను. ఆటో పదమ్మా. అమ్మా, అక్కడ కార్ ఇవ్వటం దేనికి, ఇక్కడ కూర్చొని ఆలోచించటం దేనికి? లోపలికి వెళ్దాం పద్దుర్గమ్మ. లోపలికి వెళ్దాం రా అత్తయ్యా. మళ్ళీ అక్కడికి పోయి ఏం గొడవ చేస్తుందో ఏమో. థ్యాంక్స్ దుర్గమ్మ, నువ్వు కార్ ఇచ్చి ఒక ప్రాణాన్ని నిలబెట్టావు. టైంకి తీసుకురావడం మంచిదైందని అన్నారు. అతను సేఫ్ గా ఉన్నాడు. సత్యవతి, లోపలికి వెళ్ళి పెట్రోల్ క్యాన్ తీసుకురా. పెట్రోల్ క్యాన్ ఎందుకు దుర్గమ్మా? ఎందుకత్తయ్యా? చెప్పింది చేయవే, వెళ్ళి తీసుకునిరా. సరే. ఇదిగో దుర్గమ్మ.